ఏమేమి వేసినావు అక్క? కారం, ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ. అవేనా? ఇంకేమేమి కలిపేది ఉంది? ఇంకా పెరిగేయాలి. పెరిగేయాలా? నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇక్కడ ఈరోజు వీడియో అయితే అక్కతో చేస్తున్నాను. అక్క బిర్యానీ చేస్తుంది. సో అన్ని పక్క కొలతలతో చెప్పింది. మరి బిర్యానీ అయితే చాలా బాగుంది. ఇవాళ బిర్యానీ అదిరిపోతుంది. ఇక అక్క చేస్తుంది. ఎన్ని కేజెస్ రైస్ పెడదాం అక్క? ఎంత చికెన్? 1.5 kg. 1.5. ఓకే. ఎన్ని అంటే ఎంత రైస్ పెట్టుకోవచ్చు 1.5 kgకి? 1.5 వేసుకోవచ్చు. పీసెస్ తక్కువ తినాలనుకుంటాను. అంటే ఎంతమంది సరిపోతుంది అంటే 1.5? 8 మంది దాకా అవుతుంది. అవునా? ఓకే. చికెన్ మంచిగా మారినేట్ చేసినాం. ఎంతసేపు పెట్టుకోవాలి ఇట్లా? అంటే ఉప్పు ఒకవేళ ఉప్పు కారం కలవకుండా మళ్ళీ కలుపుకోవచ్చు. సరే. పచ్చిమిర్చి స్మైల్ స్మైల్. ఓ ఇవేంటి ఇట్లా పేరుస్తున్నావు? మరి పచ్చిమిర్చి కారం దిగొద్దు. అంటే దంచకుండా డైరెక్ట్ ఇట్లా పెట్టేసినావా? అట్లానే వస్తాయి కదా, దాని పేస్ట్ తీసేసుకోవచ్చు. ఓకే. ఏ సౌండ్ తక్కువ చేయండి. చెక్కనాక? ఓకే. ఇంకా స్పైసెస్ చూపెట్టాక ఒకసారి ఎంత వేస్తున్నావా? ఆ మూతలు వేసినావు కదా, చూపెట్టావి. గోధుమర ఒక 5. ఓకే. సాజీరా, ఇంకా దమ్ బిర్యానీయా? ఇలాచి 4. చీల్ చేస్తున్నావు అట్లా? ఓకే. చీల్ చేస్తే అది ఏ రకం ఉంటుంది. అనాస పువ్వు. ఓకే. ఎన్ని? 2. అదేంటిదక్క? జాపత్రి, జాజిపత్రి చూపెట్టక్క. ఓకే. కొంచెం వేసినా దానికి స్వీట్ వస్తుంది. లైట్ వేయాలి. లవంగాలు కదా? కాదక్క, అవి ఏమో లవంగ మొగ్గనా ఏదో మొగ్గ అంటారు కదా. 2 వేసుకున్నా. ఓకే. యాపిల్ కనుక అంతే. ఏం చేసి అంటే లవంగాలు. ఓకే. అంటే మా అక్క సడన్గా వస్తుంది. ఎందుకో అని అనుకున్నా. అసలు నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు. నా కోసం వచ్చినట్టు బిర్యానీ చేయడానికి. అరే నా కోసం వచ్చిందా మమ్మీ, లేకుంటే నీ కోసం వచ్చిందారా? అయిపోయింది మసాలా. నీకోసం అయితే నేనే తింటాక బిర్యానీ, వీడు తినాడు. నెయ్యా? పుదీనా, కొత్తిమీర, పుదీనా. ఓకే. ఇప్పుడు రైస్ వండేసి దీని మీద పెట్టేస్తావా అక్క?
ఇవన్నీ స్పైసెస్ అవే ఇంకా ఉడుకుతాయి. అయిపోతే మగ్గుతుంది. నెయ్యి ఎడున్నాను. నెయ్యి ఇగో కింద పెట్టిన చూడు డబ్బాలు. చూసారు అక్క అయితే పక్క కొలతలతో అయితే చెప్తా ఉంది. సో బిర్యానీ అయితే మాకైతే మంచి నచ్చిందండి. దమ్ బిర్యానీ చేసింది అక్క అయితే. కానీ 8 మెంబర్స్కి అంటే ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి అయితే కంపల్సరీ 8 అని కాదు, కొంచెం ఎక్కువ మందికి సరిపోవచ్చు. అంటే ఒక 1 మెంబర్కి అట్లా అంటే తక్కువ మందికి అవ్వచ్చు. కానీ కంపల్సరీ అయితే సరిపోతుందండి 8 మెంబర్స్కి అయితే. అక్క అయితే అందులో కడాయిలో ఆయిల్ వేసింది, కొంచెం నెయ్యి వేసింది, మరి అందులోనే ఆనియన్స్ డీప్ ఫ్రై చేసింది. సో అదే ఆయిల్ని యూజ్ చేసింది, ఇంకెక్కువ ఆయిల్ అయితే వేయలేదు. చూస్తుందండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే చాలా క్లిప్లు అంటే అక్క చాలా మిస్ అవ్వచ్చు. గోల్డెన్ కలర్ రావాలి. అయినాయి అక్క. వేడిగా ఉన్నాయి ఎత్తేస్తే చల్లగా దాకా చూడాలా. దాంతో అక్క స్పూన్ ఉంది కదా, స్పూన్తో టేస్ట్ అటు వస్తారా? కొన్ని రాదు. బియ్యం పెట్టేసినావా? ఎందుకు అక్క ఆయిల్ వేస్తున్నావు? ఎప్పుడు అన్నం ఉంటుంది కదా, విడివిడి పుల్లలు వస్తుంది, అతుక్కోదన్నట్టు. అంటే ఇక దీంట్లో ఏమి స్పైసెస్ అయ్యావా? ఇక ఏమో స్పైసెస్ ఎందుకు ఇప్పుడు వాళ్ళు వేసే సెట్ అయిపోతుందా? ఓకే, అంటే జాయ్ జోష్ కోసమా? ఓకే. ఇప్పుడు ఈ నూనె ఇదే నూనె పోసావా? ఇప్పుడు ఆనియన్ వేసిందే. ఫైనల్గా అయితే బిర్యానీ రెడీ అవ్వడానికి వచ్చేసిందండి. సో అందులో నిమ్మకాయ పిండింది, అందులోనే కలర్ వేసేసింది అక్క అయితే. అంటే పైన వేస్తారు కదా దానికోసం. సో అన్నం అయితే కొంచెం దొడ్డు పలుకు మీద, మేమైతే బాస్మతి రైస్ వేయలేదండి, మామూలు రైస్తోనే చేసుకున్నాం బిర్యానీ. మీకు ఒకవేళ బాస్మతి రైస్ కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. సో అదే ఇంకా రైస్ అయిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్లోనే రైస్ అంతా వేసేసింది అక్క. తర్వాత దమ్కి పెట్టింది, మొత్తం గంజి చంపేసి పెట్టేసిందండి. మొత్తం అన్నం అందులో పెట్టేసి దమ్కి వేసేసింది. ఒక 10-15 నిమిషాలలో రెడీ అయిపోయిందండి. అంటే మీడియం ఫ్లేమ్లో కొంచెంసేపు పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టింది అక్క. తర్వాత ఇవంతా మ్యారినేట్ చేసేసింది. సో ఆనియన్స్ వేసేసి పైన నిమ్మకాయ వాటర్ నెయ్యి నీట్గా వేసేసి మూత పెట్టేసింది. ఫైనల్గా అయితే రెడీ అయిందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అక్క గల్లా ఎట్లుందిరా?